ప్రాజెక్టుల రీడిజైన్, ప్రతిపక్షాల విమర్శలు, ఏపీ అభ్యంతరాలు అన్నిటిపై ఆన్సర్ ఇచ్చారు తెలంగాణ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు. విపక్ష నేతలు ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన విద్యాసాగర్ ప్రాజెక్టుల రీడిజైన్ ను సమర్థించారు. ఏవైనా అనుమానాలు ఉంటే క్లారిఫై చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిపక్షాలు ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు రాష్ట్ర నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు. కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటాను సద్వినియోగం చేసుకునేందుకే ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. ముంపు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నదే ప్రభుత్వ భావన అన్నారు విద్యాసాగర్. ఈవేళ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాజెక్టు కార్యక్రమాలకు ఏదో రకంగా అవరోధాలు సృష్టించాలి, కల్పించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇక నిద్ర పట్టక ఏదో రకంగా అవరోధం కల్పించాలి. ఏమో అవరోధం కనిపిస్తారు, ప్రజల్లో వాళ్ళకి ఆమోదం ఎట్లాగో లేదు, అది కనబడుతూనే ఉంది. హనుమంతరావు గారు ఇంజనీరింగ్ చీఫ్, ఆయన నేను ఇదే కోదండరాము గారు పులిచింతలను అబ్జెక్ట్ చేశాం. మేము అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. ఇదే హనుమంతరావు గారు పిలిచి ఏమన్నాడు, అని అనలే సార్ ఆ మాట, కొద్దిగా తగ్గించమన్నాను అని ఆయన ఏదో మాట మార్చాడు. ఉద్యమంలో హనుమంతరావు, కోదండరాంలతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు విద్యాసాగర్ రావు. కోదండరాంకు కావాలంటే ప్రాజెక్టుల సమాచారం తీసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం తగదన్నారు. అక్కడ ఉన్న గోడంగల్ అనే ఎత్తైన ప్రాంతంలో, నాయనపేట ప్రాంతంలో వాళ్ళకు కూడా నీళ్లు కావాలని చెప్పేసి కోదండరాం గారు పక్కనున్న జూరాలు పెట్టి మీరు కిందికి పోయి శ్రీశైలం నుంచి నీళ్లు ఎట్లిస్తారు, ఇది అన్యాయం కదా అంటాడు. శ్రీశైలానికి ప్రాజెక్టుకి, జూరాల ప్రాజెక్టుకి హస్తిపశకాంతరమైన తేడా ఉంది. దయచేసి మీ అటు హనుమంతరావు గారికి, ఇటు కోదండరాం గారికి మీకు మీ ఆలోచనలు ఏమైనా ఉంటే కానీ ప్రజలను గందరగోళపరిచేటువంటి మాత్రం దయచేసి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఆల్రెడీ ప్రజలంతా చాలా అయోమయంలో ఉన్నారు. ఆంధ్రాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారని అన్నారు విద్యాసాగర్ రావు. గతేడాది ఆంధ్ర అదనంగా వాడుకున్న నీటిని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అడుగుతోందన్నారు. ఆంధ్ర సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతోందన్నారు. దాన్ని ఎగ్జామిన్ చేయించారు, కమిటీ చేయించారు. అది కొత్త ప్రాజెక్టు, మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడు వినలేదు అది ఆ ప్రాజెక్టు అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఎట్లా, అది కొత్త ప్రాజెక్ట్ ఎట్లయింది? ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ 100% సరైందే అన్నారు విద్యాసాగర్ రావు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు.